నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. రేపు ఉదయం 11 గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవ పథకంలో భాగంగా సుమారుగా 2,90,000 పైచీలకు డ్రైవర్లు, రిక్షా అట్ ద సేమ్ ట్యాక్సీ డ్రైవర్లందరికీ కూడా సుమారుగా 435 కోట్ల రూపాయల డబ్బును జమ చేయడానికి తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ ఫ్రీ బస్ ఉచిత ఈ బస్ పథకం తర్వాత ఆటో డ్రైవర్లకి మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ఈ పథకానికి సంబంధించి ఆటో డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తపరుస్తారు, లేకపోతే సంతృప్తి చెందుతారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ పథకం వల్ల కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళు సంతృప్తి చెందుతారా, అసంతృప్తిగా ఉంటారంటారు? అంటే ఉన్న జుత్తు గుండు గీసి దాన్ని విగ్గెట్టారు అనుకో, ఎలా ఉంటుంది? అసలు జుత్తు ఎందుకు గీసేవారు అని అడుగుతారో అడగరా? అలా వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళకేమో నేను 10,000 15,000 ఇస్తానంటే ఏమైనా అర్థం ఉందా? గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా అతను ఏం చేశాడు, ఆటో డ్రైవర్లకి ఎక్స్ట్రా 10,000 రూపాయలు ఇచ్చాడు సంవత్సరానికి. అలా మీరు 15,000 ఇవ్వండి. ఎలా ఉచిత బస్సులు ఆడవాళ్ళు పంపిస్తుంటే వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. రేపు నన్ను ఏడు చెప్పారు అసెంబ్లీ వేదికగా, మీ దగ్గర ఇప్పటిదాకా ఉన్న పెండింగ్స్ ఎలా అవన్నీ కట్టండి అంటే ఆల్రెడీ వీళ్ళు అప్పులు చేసి అవన్నీ తీర్చుకుని మిగిలిన డబ్బులు చేతికి ఎంత వస్తే చూడమనండి ఒక్కొక్కరిది. ఉదాహరణకు నా కారు, మీ బైక్ ఏమైనా చూడండి, పాత చలానాలు పోలీసుడు అయితే మనకి మోడ పగిలిపోతుంది. ఎక్కడ ఇది ఎక్కడ నాకు ఈ చలానా అంటే కూడా తెలియట్లేదు మనకి. సిగ్నల్ జంప్ అనో లేదంటే ఇట్లన్నింటిలో వేలలోనే ఉంటున్నాయి. ఆయన అగ్రిగేట్ ఆటో వాళ్ళు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఈ మధ్యన నా ఆంధ్రప్రదేశ్లో కన్నా నాకు తెలంగాణలో అయితే చూస్తే వాళ్ళకి 4,500 5,000 ఉన్నప్పుడు వాళ్ళు ఫోటోలు తీసుకుని అయితే తెప్పలు పడేవారు. ఏది మనం ఏదో 50 100 ఇచ్చి బతిమాలుకుంటే మనకి ఏదో అయ్యేది. ఇప్పుడు వైవిధ్యభరితంగా వాళ్ళకి 20,000 ఎంతో జీతం చేశారు. అది ప్రతి ఒక్కటి చేతిలో ఫోను లేకపోతే సెల్ఫ్ కెమెరా ఇచ్చి రోజుకి ఎంతమందిని కొడుతున్నారు ఫోటోలు తెలుసా? అగ్రిగేట్ని దగ్గర 200-300 మందిని కొడతారు. 100 రూపాయలు వేసుకోండి అగ్రిగేట్ని. అలా ప్రతి ఒడు ఆటో వాళ్ళు అయితే ముందే కోడిపెట్టల్లో దొరుకుతారు. పాపం వాళ్ళ చలానాలు కట్టుకుని అన్నీ చేసినాక వాళ్ళు అప్పులు తెచ్చుకుని మిగిలింది కడితే అప్పు తెచ్చే కట్టాలి చలాలని. రేపు పొద్దున పడితే 15,000 నాకు సే బదులు ఎవరైనా ఎవరిదైనా అడుక్కుని కడితేనే కదా ఇవాళ మీ సేవ సెంటర్లో ఉన్నట్లు. ఫస్ట్ ఈ ఆటో చలానాలు డ్రైవ్లో ఎంత డబ్బులు వసూలయ్యో ఇవాళకి ఎక్స్చక్కర్కి చెప్పమనండి. మనం మీ సేవలను కడతాం కదా, ఇది ఒక్కసారి చెప్తే ఫిగరు 435 కోట్లకి ఇంచుమించి సరిసేట్ ఉందనుకోండి, లేదా 100 కోట్ల చలానాల రూపంలో వచ్చాయని చెప్పినా సరే ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ మోడల్ సక్సెస్ అయినట్టే కదా. అది చూడమనండి. ఏదైనా సరే కష్టపడే వాళ్ళు, కొంచెం బిలో పావర్టీలో ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఇవాళ ఉపాధి కల్పన అన్న దాంట్లో స్వయం ఉపాధి వాళ్ళ అంతటి వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఏంటంటే ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు. ఇప్పుడు వాళ్ళకి ఫెనామినల్ చనాలను పడి ఉన్నాయి. అవన్నీ అప్పులు తీర్చుకుని ఎంతమంది ఉంటారు నీతిగా నిజాయితీ కంటే? ఉండడానికి కుదరదు కదా. ఎవడో ఒక 60-40 స్పీడ్లో వెళ్ళమంటాడు, లేకపోతే 80 స్పీడ్లో వదిలేరు వెళ్తాడు. ఈ స్పీడ్ నిబంధన 60 ఉందని బోర్డు ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంతమంది పాటిస్తున్నారు ట్రాఫిక్ రూల్స్? ఆ వైలేషన్స్ అన్నిటికీ చలానాలు పడ్డాయి అనుకోండి, వాళ్ళు నెత్తివాచి డబ్బులు కట్టుకుంటే ఆ కష్టం ఎవరు భరించాలి? అంటే మనం పులిని చూసి నక్కువ పెట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి మనం ఇస్తున్నాం, అంతకన్నా 5,000 ఎక్స్ట్రా ఇస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి ఉచిత బస్సు ప్రయాణం పెట్టలే, వాళ్ళు కడుపు కొట్టలే. అలా పవన్ కళ్యాణ్ గారు తాగుముచ్చోళ్ళు కడుపు కొట్టు జగన్మోహన్ రెడ్డి ఏడిచినట్టు ఆటో డ్రైవర్లను క్యాబ్ డ్రైవర్లు కడుపు కొట్టకుండా ఆయన 10,000 ఇచ్చాడు. దట్ ఈస్ నథింగ్ బట్ బోనస్. ఆ 10,000 ఉపయోగపడడానికి ఏంటి? ఉదాహరణకి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికో లేకపోతే ఎప్పటిదాకా ఉన్న చలానాలు కట్టడానికో ప్రభుత్వం చేతి కింద ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ముందు చలానాలన్నీ క్లియర్ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి, కండిషన్స్ అప్లై, ఇవన్నిటికీ సస్తరాలు బతుకుతారు. అంటే ఆ డబ్బులు మళ్ళీ తిరిగేస్తారా? అంతే కదా. ఇప్పుడు నీకు ఇవాళ ఇది ఒక 2-3 వేలు చలానా పిల్లలకి ఉందనుకో, రేపు 15,000 వస్తాయంటే నేను ఇది అప్పు తీసుకునే కడతాను కదా, అవునా కదా? అంటే వీటితో అప్పు చేసేదానికి నేను కూడా అప్పు చేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా అప్పులు చేయి. వచ్చిన తర్వాత ఇది ఏదో 4 ఆనందం ఎక్కువ, డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఆ పంచాయతీలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు. బట్ ఇప్పుడు ఉచిత బస్సుకి సంబంధించి ఎఫెక్ట్ ఎంత పెద్దగా ఉందనుకుంటున్నారు? కరెక్ట్ కాదు సార్. ప్రభుత్వ పథకం ఒకటి సరే. ఇప్పుడు మనకి ఉచిత బస్సు ఇస్తూ కూడా ఆల్రెడీ పైన మెట్రో నడుస్తుంది. మెట్రో దగ్గర ఏం నడుస్తుంది దాని దగ్గర ఇంత హ్యాపెనింగ్ ఉందనుకోండి, హైదరాబాద్ లాగా, వాళ్ళకి ఏం పెద్ద ఫరక్ పడదు. తెలంగాణలో ఉచిత బస్సు మీద ఎప్పుడైనా ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ ఏమైనా మాట్లాడింది విన్నామా? అవునా కదా. ఇప్పుడు MMTS ట్రైన్లు ఉన్నాయి, మెట్రో ఉన్నాయి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్. దీనివల్ల వాళ్ళకి ఎక్కడ జేబుకి గండి పడట్లే. అక్కడ నెక్కచ్చిగా ఒక ఆధారం. ఇప్పుడు దానికి మన గుంటూరు నుంచి విజయవాడకి తిరిగే మధ్యలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఎంతమంది తిరుగుతారు? ఎక్కువ మంది ఆటోలోనే ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు ఉచిత బస్సు అని చెప్పి ఆగిపోతే అలా ప్రతి దగ్గర విలేజ్ కనెక్టివిటీస్ చాలా తక్కువగా ఉన్న దగ్గర బస్సుల రూపంలో కన్నా ఎక్కువగా ఆటో పరిశ్రమ, ఈ క్యాబ్లలో టికెట్లు ఎక్కించుకుని ఏదో వాళ్ళు తిప్పలు పడుతున్నారు. వాళ్ళందరికీ ఉచిత బస్సు వల్ల తీవ్ర అంతరాయం కలుగుతుంది, ఇబ్బందులు కలుగుతున్నాయి.
వాళ్ళు రెక్కాడితే ఏ రోజు డబ్బులు ఆ రోజే కదా సార్, వాళ్ళకి ఏం ఫిక్స్డ్ జీతం అది కాదు కదా. దానితో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజిల్ పెట్రోల్ ధరలు చూడండి కంపారిటివ్. తగ్గించే అవకాశం లేదంటారా సార్? చేయలేరా సార్? మీకు ఎక్స్చెక్కర్కి ఇంకో ఆదాయ వనరు ఉంటే మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు స్టేట్ పర్వ్యూలో జిఎస్టీ కలిపిన తర్వాత నేను ఎప్పుడు చెప్తుంటాను, 5 వనరులతో రాష్ట్రం కలక్షేపం చేస్తుంది. ఒకటి మద్యం, రెండోది అంటే గ్యాస్, పెట్రోలియం గ్యాస్, మూడోది అంటే మున్సిపల్ ఛార్జీలు, ఆర్టీఏ వ్యవస్థ, ఐదోది ఏముంది రిజిస్ట్రేషన్ వ్యవస్థ. స్టాంప్ డ్యూటీలు పెంచారు లేదా? అమరావతి తప్ప మిగిలినంతా పెంచేశారు. ఇది ఆదాయ వనరే కదా రాష్ట్రానికి, అర్థమవుతుందా? అలాగే ఆర్టీఏ వ్యవస్థలో ఇప్పుడు చలానాలు పైపచ్చు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు. ఎక్కడవుతున్నాయి వీళ్ళందరికీ? మద్యం రేట్లు మీరు చెప్పక్కర్లే, 14 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు, 40%. సో ఇవన్నీతో ప్రజలే సతమతం అవుతారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు నీకు ఏదైనా ₹1 ఇస్తున్నారంటే ఇంకోటికి రూపాయి ముట్టిగా వేసారని అర్థం.